గ్రేటర్ హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించిన అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. బల్దియాలోని అవినీతి అధికారులు రియల్ మాఫియా ఆగడాలతో ఎల్బీనగర్లో ఆర్టీసీ ఉద్యోగి చనిపోవడంతో కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేసి మధ్యాహ్నం తర్వాత కొన్ని సర్కిళ్లలో ప్రారంభించారు. సిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 890 అక్రమ కట్టడాలను గుర్తించింది. వీటిలో 172 కట్టడాలను కూల్చివేసేందుకు రెడీ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. స్థల వివాదంతో ఎల్బీనగర్లో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడంతో కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలీస్ సెక్యూరిటీ తక్కువగా ఉండడంతో కూల్చివేతలను వాయిదా వేశారు. మియాపూర్లోని సర్వే నెంబర్ 178లో 214 ఎకరాల్లో గోకుల్ ఫ్లాట్స్ 30 ఏళ్లుగా వివాదంలో ఉంది. 214 ఎకరాల్లోని 165 ఎకరాలలో 2000 ఇళ్లు ఉండగా వీటిలో పేద మధ్యతరగతి ప్రజలే అధికంగా నివాసం ఉంటున్నారు. మిగతా 49 ఎకరాల భూమిపై కొత్త వివాదం మొదలైంది. ముందు బడాబాబుల నిర్మాణాలను కూల్చిన తర్వాతే తమకు నోటీసులు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకటే సర్వే నెంబరు 78 సర్వే నెంబర్లో గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అదే సర్వే నెంబర్లో ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు కానీ పేదవాళ్ళకు కానీ మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? మరి వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ మరి ఒకే సర్వే నెంబర్లో 20 అంతస్తులు కడుతూ ఉంటే 60 ఫీట్ల రోడ్డు కూడా కబ్జా చేసి మొత్తము రేకులు పరిచేసి మరి హైటెన్షన్ రోడ్డు అంతా కూడా కబ్జా చేసుకున్నారు వాళ్ళు. మరి ఈ విధమైన పరిస్థితి జరిగినప్పుడు ఇవాళ గవర్నమెంట్ అనేది పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్లకుండా మధ్యతరగతి వాళ్ళు మరి పేద ప్రజల జోలికి వెళ్ళి మరి ఈ విధంగా చేయటం అనేది మంచిది కాదు. స్థలాన్ని క్రమబద్ధీకరించాలని గతంలో దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు క్రమబద్ధీకరిస్తామని మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేసీఆర్ సార్కు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న మిడిల్ క్లాస్ లేబర్ వాళ్లకు దయచేసి వాళ్లకు ఏదో విధంగా న్యాయం చేసి ఈడ ఉన్న బీద ప్రజలకు మీరే బంగారు తెలంగాణ అంటారు కాబట్టి ఈడ ఉన్న పేద ప్రజలకే మీరే ఒక విధంగా న్యాయం చేసి వాళ్ళకు ప్రజలకు ఏదో విధంగా మీకు అన్ని విధాల ఇక్కడ ఉన్న ప్రజలు సహకరిస్తారు. మీరు రెగ్యులరేషన్స్ కానీ మీరు ఏది పెట్టినా ట్యాక్సెస్ కానీ డెవలప్మెంట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు చేయండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కట్టేటందుకు అందరూ కూడా అంగీకరిస్తున్నారు. మరోవైపు సిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇప్పటి వరకు 890 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు షేర్లింగంపల్లి మున్సిపల్ సర్కిల్ పరిధిలో 11 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. తాజాగా బీహెచ్ఈఎల్ ఎంఐజీ ఫేజ్ 3లో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మిగతా అక్రమ నిర్మాణాలకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామన్నారు అధికారులు. పై అధికారుల ఆదేశాల మేరకు మేము అవి కూల్చివేతలు చేపట్టాము. ఇవాళ వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా కడుతున్నారు. నోటీసులు అవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి డిమాలిషన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మొదటగా అయితే 10 అయితే ఐడెంటిఫై చేశాము. మిగతావి కూడా ఫుల్ షేప్ లో నోటీసులు ఇస్తే తప్ప మేము చెప్పలేం కదా. వరుసగా మేము ఐడెంటిఫై చేసి నోటీసులు ఇస్తూనే ఉంటాము. వరుసగా డిమాలిషన్ కూడా చేస్తూనే ఉంటాము. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న జీహెచ్ఎంసీ యంత్రాంగంపై పలు విమర్శలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు క్షేత్రస్థాయిలోనే అడ్డుకట్ట వేస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదంటూ అభిప్రాయపడుతున్నారు.